హాయ్ అండి. ఈరోజు మనం చేయబోయే కూర చిక్కుడుకాయ టమాటా మసాలా కర్రీ అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. అన్నంలోకైనా, చపాతీలోకైనా, పూరీల్లోకైనా సరే చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా మనం చిక్కుడుకాయని ఒలిచి పెట్టుకోవాలండి. ఎందుకంటే చిక్కుడుకాయ లోపల పురుగులు వస్తూ ఉంటాయి కాబట్టి విప్పదీసి వాటిల్లో పురుగులేమి లేకుండా చూసుకోవాలండి. చూసుకొని వాటిని శుభ్రంగా ఒలుచుకొని కడిగి ఉంచుకోవాలండి. శుభ్రంగా కొంచెం ఉప్పు నీళ్ళు వేసి కడుక్కోవాలండి. తర్వాత మనం వాటిని తాలింపు చేసుకుందామండి. కుక్కర్ తీసుకొని కుక్కర్లో తాలింపు గింజలు అవి వేసుకొని ఉల్లిపాయలు అవి వేసుకొని వేయించుకోవాలండి. ఏమి పెద్దగా బ్రౌన్ కలర్ వచ్చేంత వాటికి ఏం వేగన అవసరం లేదండి. ఉల్లిపాయలు మగ్గిపోతే చాలు. చిక్కుడుకాయల్లో అండి ఎందుకో పురుగులు వస్తూ ఉంటాయండి. కాబట్టి జాగ్రత్తగా చూసి ఒలుసుకోండి. ఆ వంతున ఉడకపెట్టుకోమాకండి. చూసారా, ఉల్లిపాయలు వేగిపోయినాయి. ఇప్పుడు మనం కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిరపకాయలని, కరివేపాకును కూడా యాడ్ చేసుకుందామండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ. పూరీలోకైనా బాగుంటుంది, చపాతీలోకైనా బాగుంటుంది, అన్నంలోకైనా బాగుంటుందండి. తొందరగా కూడా అయిపోతుంది కర్రీ. మనకి చిక్కుడుకాయలు ఒలుచుకోవడానికి మాత్రమే టైం పడుతుందండి. చూస్తున్నారు కదా, తాలింపులో ఉల్లిపాయలు కూడా మగ్గిపోయినాయి. తర్వాత నేను ఉప్పు పసుపు వేసేసి బాగా 1-2 సార్లు కడిగి పెట్టుకొని ఉంచుకున్న చిక్కుడుకాయలను కూడా యాడ్ చేసుకున్నానండి. కొత్తిమీర కూడా నేను ఇప్పుడే వేసేసుకున్నానండి. బాగుంటుందని కూరతో పాటు ఉడికితే కొత్తిమీర ఫ్లేవర్ అనేది కూరకి బాగా పడుతుందండి. పైన వేసుకుంటే అంత ఫ్లేవర్ రావట్లేదు, అందుకని నేను కూరలోనే యాడ్ చేసేసుకున్నానండి. చూసారా, నూనెలో కొంచెంసేపు ఫ్రై లాగా చెయ్యండి. అప్పుడే టేస్ట్ బాగుంటుందండి, పచ్చితనం లేకుండా. చూసారా, ఎక్కువసేపు ఏమీ అవసరం లేదండి. 2 నిమిషాలు అలా ఫ్రై చేస్తే చాలు చిక్కుడుకాయలని. మీరు కూడా అలాగే శుభ్రం చేసుకోండి చిక్కుడుకాయలని, లేకపోతే పురుగులు వస్తూ ఉంటాయి. ఇప్పుడు చిక్కుడుకాయలు కూడా బాగా వేగిపోయినాయండి. దానిలోకి మనం సరిపడినంత కారాన్ని కూడా వేసేసుకోండి. నేను కూరకి ఎంతైతే సరిపడుతుందో అంత ఉప్పుని కూడా ఒక్కసారి యాడ్ చేసేసానండి. ఉప్పు కారాన్ని కూడాను. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలండి. నేనైతే టమాటా ముక్కలు సన్నగా కొయ్యనండి, కొంచెం లావుగానే వేస్తాను. ఎందుకంటే నేను చేసే కూరల్లో వాటర్ యాడ్ చేయనండి. ఈ టమాటాలో వచ్చే వాటర్తోనే కూరలన్నీ కూడాను బాగా ఉడుకుతాయి. కాబట్టి నేను అసలు వాటర్ యాడ్ చేయను. యాడ్ చేయాల్సినంత అవసరం కూడా నాకు ఉండదండి. నేను చెప్పే పద్ధతిలో చేసుకుంటే మీకు కూడా వెజిటేబుల్స్లో వచ్చే వాటర్తోనే మీకు కూడా కూరలన్నీ మగ్గిపోతాయండి. చూసారా, ఇప్పుడు నేను కొంచెం గరం మసాలా పొడిని కూడా యాడ్ చేసుకున్నాను. దానితో పాటు కొబ్బరిని కూడా వేసుకున్నానండి. ఎండు కొబ్బరి పొడి అండి అది. ఎప్పుడైనా సరే కూరల్లో వాటర్ యాడ్ చేసిన దానికి వాటర్ యాడ్ చేయకుండా మగ్గిపోయిన కూరలకి టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుందండి. వాటర్ యాడ్ చేసేదానికన్నా వాటర్ యాడ్ చేయకుండా చేసిన కర్రీస్లో చాలా టేస్ట్ ఉంటుందండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. చూస్తున్నారు కదా, నేను కొంచెం కూడా వాటర్ అనేది యాడ్ చేయలేదు. చూసారా, ఇప్పుడు టమాటాల్లో ఉండే వాటరు, వెజిటేబుల్స్లో ఉండే వాటర్ అంతా బయటకు వచ్చి, చూసారా ఆ కర్రీలో వాటర్ ఎలాగుందో. మీరు మాడిపోయిద్దేమని అనుకొని ఉంటారండి, మాడదండి. చూసారా ఎంత వాటర్ వచ్చిందో. మళ్ళాను ఇప్పుడు 3 విజిల్స్ పెట్టానండి. 3 విజిల్స్కి పర్ఫెక్ట్గా ఉడికిపోయింది చిక్కుడుకాయ కూడాను. చూస్తున్నారా, మళ్ళా కుక్కర్ మూత తీసిన తర్వాత అలాగే వాడుకుంటే కూర కొంచెం పచ్చిదనంలాగా అనిపిస్తుందండి నాకు. అందుకని నేను 1 నిమిషం కానీ 2 నిమిషాలు కానీ మళ్ళీ స్టవ్ వెలిగించి పొయ్యి మీద పెడతానండి. అప్పుడు పచ్చిదనం లేకుండా టేస్ట్ చాలా బాగుంటుందండి. పర్ఫెక్ట్గా ఉంటుంది కర్రీ కూడాను. చూసారా, అయిపోయింది. కమ్మని చిక్కుడుకాయ టమాటా మసాలా కర్రీ అండి.